ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన వాగ్దానాల్ని మన పట్ల నెరవేర్చువాడు. బైబిల్లో రాయబడింది, ఆయన మాట ఇచ్చి స్థిరపరచుకుంటున్నా అని. అంటే అర్థము, దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడని. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. ఆ వాగ్దానాలు దేవుడు మన పట్ల నెరవేరుస్తారు. దేవుని ప్రజలకి బలం దేవుని వాగ్దానాలే. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నేనే అన్న మాటకు అర్థము యేసయ్య మాత్రమే అని. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచగలడని. డాక్టర్స్ కూడా చెప్పే మాట, వైద్యము ట్రీట్మెంట్ అయితే మేము అందిస్తాం, కానీ స్వస్థత మాత్రం దేవుని నుంచే రావాలి అని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని రాయబడింది. సిలువలో క్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం ద్వారా మనకి రక్షణ రావడం మాత్రమే కాదు, దేవుడు మనకి స్వస్థతను కూడా అనుగ్రహించారని. మనల్ని జ్వరం మొదలుకొని మరణం వరకు కూడా ప్రతి విధమైన అనారోగ్యం నుంచి స్వస్థపరచడానికే క్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు భరించారని. పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే క్రీస్తు ప్రభువారు ముట్టి స్వస్థపరిచారు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీని ప్రభువు స్వస్థపరిచారు. 38 సంవత్సరాల నుంచి నడవలేక బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచారు. పుట్టుక నుంచి గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని, మోగవారిని ప్రభు స్వస్థపరిచారు. చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజర్ని ప్రభు స్వస్థపరిచారు. మనల్ని కూడా క్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. అది దీర్ఘకాలికమైన అనారోగ్యాలు కావచ్చు, యాక్సిడెంట్స్ ద్వారా తగిలిన దెబ్బలు కావచ్చు, తాత్కాలికమైన రోగాలు కావచ్చు. క్రీస్తు ప్రభువారికి సమస్తము సాధ్యమే. ఆయన మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన మనల్ని మానసికంగా స్వస్థపరుస్తారు, శారీరకంగా స్వస్థపరుస్తారు, ఆత్మీయంగా స్వస్థపరుస్తారు. మనం క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. యేసు నామమున మనం ప్రార్థన చేయాలి. ఆయన యొద్దకు విశ్వాసంతో వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రము కూడా త్రోసివేయడని. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద క్రీస్తు ప్రభువారు కనికరపడి, జాలిపడి వారిని స్వస్థపరిచారు. మిమ్మల్ని కూడా ప్రభువు స్వస్థపరుస్తారు. చరిత్రలో పాలియోంగుచు అని దేవుని సేవకులు ఉండేవారు. ఆయన క్రీస్తు ప్రభువుని అంగీకరించక ముందు బుద్ధుడిని దేవుడి కింద ఆరాధించే సమయంలో ఆయనకి 17వ సంవత్సరం ఉన్నప్పుడు తీవ్రమైన టీబీతో బాధపడుతుండేవారు. డాక్టర్స్ చెప్పారు, కొద్ది నెలలో మాత్రమే నువ్వు బ్రతుకుతావని. అయితే ఆయన ఎప్పుడైతే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడో, క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, దేవునికి లోబడ్డాడో, క్రీస్తు ప్రభువు అతన్ని స్వస్థపరిచారు. కొద్ది నెలలు మాత్రమే డాక్టర్ బ్రతుకుతావని చెప్తే ఆయన 85 సంవత్సరాలు బ్రతికి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించి ప్రపంచంలోనే అతి పెద్ద సంఘాన్ని దేవుడు ఆయన ద్వారా కట్టించారు. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తారు. ఎటువంటి అనారోగ్యంతో మీరు బాధపడుతున్నా దేవుని మాటకు లోబడండి. యేసు నామమున ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారు, స్వస్థపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశా, ప్రభువా మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారి జీవితంలో మేలు చేయండి. ప్రతి విధమైన అనారోగ్యాన్ని ప్రభువా వారి జీవితంలో స్వస్థపరచండి. అది తాత్కాలికమైన అనారోగ్యం కావచ్చు ప్రభువా, దీర్ఘకాలికమైన అనారోగ్యం కావచ్చు ప్రభువా, యాక్సిడెంట్స్ ద్వారా అయిన దెబ్బలు కావచ్చు. ప్రతి విధమైన అనారోగ్యాల నుంచి వారిని బాగు చేయండి. మానసికంగా, శారీరకంగా ప్రభువా, ఆత్మీయంగా వారిని స్వస్థపరచండి. ప్రభు మీకు గొప్ప విడుదల వారికి దయచేయండి. వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని, బలాన్ని వారికి తిరిగి దయచేయండి. సహాయం చేయమని, వారు మీకు అనుదృష్టి ఉంచమని, కనికరపడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.